మంగళగిరి పార్టీ ఆఫీసులో జనరల్ బాడీ మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాను. ఆ మీటింగ్లో ప్రసంగిస్తూ నారా లోకేష్ గారు కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన గద్గద స్వరంతో మాట్లాడాడు. ఆయన డైరెక్ట్గా అలా చూసేటప్పటికి అక్కడ మీటింగ్లో వందలాది మంది వచ్చారు. వాళ్ళందరి కళ్ళు కూడా చెమర్చాయి. వాళ్ళందరి మనసు కూడా భారం అయింది, ఈవెన్ నాతో సహా. డైరెక్ట్గా ఆయన అలా చూడడం ఫస్ట్ టైం. డైరెక్ట్గా చూశాను, పైగా అది కూడా చాలా బాధ అనిపించింది. దాన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎలా వైరల్ చేస్తున్నారంటే, ఏడుస్తున్నారు, నాయకుడు ఎక్కడన్నా ఏడుస్తాడా, నాయకుడు ధైర్యంగా ఉండాలి కదా అని చెప్పి దీనిలో కూడా నెగిటివ్ ఎదుగుతూ ఒక తండ్రి కోసం ఒక కొడుకు పడే బాధలో కూడా రాజకీయం చేస్తున్నారు కొంతమంది పనికిమాలిన నాదల్లో. లోకేష్ గారు అక్కడ ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు చూడండి. మాటలు చెప్పాలంటే బాధ. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయరు. 45 సంవత్సరాలు క్రమశిక్షణతో పట్టుదలకు మన కోసం పనిచేశారు. 43 రోజులు ఆయన రాజమండ్రి జైల్లో పడ్డారు. ఆ మాట ఆయన అలా అప్పటి వరకు చాలా డైనమిక్ గా మాట్లాడిన వ్యక్తి సడన్ గా వాళ్ళ తండ్రి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఉన్న పరిస్థితిని గుర్తొచ్చి, తన తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఆయన ఏ తప్పు చేయకుండా ప్రజల కోసం ఆయన అన్ని హింసలు పడుతున్నాడు, అంత బాధలు పడుతున్నాడు అని కొడుకు గుర్తొచ్చినప్పుడు ఆయన భావోద్వేగానికి గురవటం, అలా ఎమోషనల్ అయిపోవటం అనేది అది చాలా న్యాచురల్ కదండి. ఒకవేళ ఎవరైనా అలాగ అవ్వకపోతే వాళ్ళు సాధారణంగా లేనట్టు, వాళ్ళు తేడా అన్నట్టు, వాళ్ళు సైకోలు అన్నట్టు. ఎలాగంటే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అయిందని తెలిసిన దగ్గర నుంచి ఆయన డెడ్ బాడీ దొరికిన తర్వాత కూడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కన్నీళ్లు చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఉన్నారండి? అప్పుడు మేము వైసీపీలోనే ఉన్నాం, నేనైతే చూడలేదు. కనీసం ఆయన కనిపించినప్పుడు ఇగో జగన్మోహన్ రెడ్డి గారు వెతకడానికి వెళ్ళారు, లేకపోతే పలానా అడవుల్లోకి వెళ్ళాడు, ఇక్కడ వెతుకుతున్నాడు, అక్కడ వెతుకుతున్నాడు, ఇలా టెన్షన్ పడుతున్నాడు అనే వార్త కూడా నేను చూడలేదు. తండ్రి మిస్ అయిపోతే ఇక్కడ లోకేష్ గారి తండ్రి జైల్లో కళ్ళ ముందే ఉన్నారు. కళ్ళ ముందు ఉన్నా కూడా ఆ తండ్రి బాధ భరించలేని ఒక బాధ్యత గల కొడుకు మనకి లోకేష్ గారిలో కనిపించట్లేదా? ఇదే మీటింగ్లో ఆయన అంటాడు, నా తల్లి కూడా ఈ రోజున బయట తిరగాల్సి వస్తుంది, ఏ రోజు నా తల్లి బయటికి రాలేదు అని. వాళ్ళ తల్లి బయట తిరుగుతుంటేనే చలించిపోయే కొడుకు నారా లోకేష్ గారు అంటే. కానీ సొంత తల్లిని పక్క రాష్ట్రాలకు తరిమేసే కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, సొంత చెల్లిని పక్క రాష్ట్రాలకు తరిమేసే అన్న జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి క్రూరమైన మెంటాలిటీ, అలాంటి సెంటిమెంట్స్ లేని మెంటాలిటీ, అలాంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రానికి నాయకుడు. ఈయన్ని మనం శంకించినామా? ఆ తండ్రి కోసం తల్లి కోసం బాధపడేవాడు రాష్ట్రం కోసం ఎంత ఆలోచిస్తారు, వాళ్ళు ఎంత సెంటిమెంట్స్ ఉన్నాయనేది చూడాలి తప్ప ఏంటండి ఈ దారుణం? ఈ రాష్ట్రం కోసం కుటుంబాన్నే త్యాగం చేసి తన జీవితాన్ని మొత్తం రాష్ట్రం కోసం ఇచ్చిన తన తండ్రి ఈ రోజున అకారణంగా జైల్లో ఉన్నాడంటే ఒక కొడుక్కి ఏడుపు రాదా? గతంలో అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితిని కూడా అవహేళన చేసిన సైకో నా కొడుకులండి. భారతమ్మని అలాంటి మాటలు మాట్లాడితే జగన్ రెడ్డి గారికి కోపం రాకపోవచ్చు, ఆయనకి భార్య మీద ప్రేమ లేకపోవచ్చు, ఆయనకి భార్య మీద సెంటిమెంట్ లేకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఆయనకి కుటుంబం విలువలు తెలుసు, అలాగే లోకేష్ గారికి కూడా తల్లిదండ్రుల విలువ తెలుసు, భార్య పిల్లల విలువ తెలుసు. వీళ్ళు మానవత్వం కలిగిన మనుషులండి. జగన్ రెడ్డికి డబ్బు తప్ప ఇంకేం అవసరంలే. కాబట్టి ఎదుటోడి కష్టాన్ని, ఎదుటోడి బాధని, ఎదుటోడి దుఃఖాన్ని కూడా హేళన చేయించగలరు జగన్ రెడ్డి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలండి. ఎదుటోడు బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే మానవత్వం ప్రతి ఒక్కడికి మనసు కలుగుతుంది. అలాంటి కన్నీళ్లను కూడా హేళన చేసే సైకోనా కొడుకులు ఉన్నారు వైసీపీలో. నేనైతే డైరెక్ట్గా చూసి లోకేష్ గారి సున్నితమైన మనసుకి, ఆయనకి తండ్రి మీద తల్లి మీద ఉన్న గౌరవానికి ఫెదా అయిపోయాను. నేనైతే తల్లిదండ్రులు అంటే విలువన్న ప్రతి ఒక్కరికి లోకేష్ గారు నచ్చుతారు. తల్లిదండ్రులు అంటే ఇష్టం లేని వాళ్ళకి, తల్లిదండ్రులని లెక్క చేయని వాళ్ళకి లోకేష్ గారు నచ్చకపోవచ్చండి. ఇంకోటి కూడా చెప్తాను, నేను అంతకుముందు హలో లోకేష్ అనే ప్రోగ్రామ్ లో కూడా చెప్పాను. విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, లోకేష్ గారు కావాలా అని దేవుడు వచ్చి ఇంకొక అవకాశం కనుక ఆవిడకి ఇస్తే ఖచ్చితంగా లోకేష్ గారు కొడుకుగా కావాలని కోరుకుంటుంది. అలాగే షర్మిలమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు అన్నగా జగన్మోహన్ రెడ్డి కావాలా, లోకేష్ గారు కావాలని దేవుడు మరొక అవకాశం ఇస్తే షర్మిలమ్మ కూడా లోకేష్ నాకు అన్నగా కావాలని కోరుకుంటుంది అని ఆ రోజు చెప్పాను మీటింగ్లో. ఈ రోజు కూడా చెప్తున్నాను, తల్లిని చెల్లిని పక్క రాష్ట్రాన్ని సరివేసిన జగన్ రెడ్డి ఎక్కడున్నా మన అందరినీ తల్లులు చెల్లులు అంటాడు. సామెత ఉందండి ఒకటి, తల్లికి కూడెట్టినోడట పినతండ్రికి పట్టు చీర కొనిస్తానట. ఆ సామెత కరెక్ట్గా అట్ అవుతుంది జగన్ రెడ్డికి. తల్లిని చెల్లిని గెంటేస్తాడు, ఎక్కడున్న వాళ్ళు అందరూ తల్లులు చెల్లులు అక్కలు ఉన్నట్టు.
ఇంతకన్నా మోసం మరొకటి ఉంటుందండి. మంగళగిరి పార్టీ ఆఫీసులో జనరల్ బాడీ మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాను. ఆ మీటింగ్లో ప్రసంగిస్తూ నారా లోకేష్ గారు కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన గద్గద స్వరంతో మాట్లాడాడు. ఆయన డైరెక్ట్గా అలా చూసేటప్పటికి అక్కడ మీటింగ్లో వందలాది మంది వచ్చారు. వాళ్ళందరి కళ్ళు కూడా చెమర్చాయి. వాళ్ళందరి మనసు కూడా భారమైంది, ఈవెన్ నాతో సహా. డైరెక్ట్గా ఆయన అలా చూడడం ఫస్ట్ టైం. డైరెక్ట్గా చూశాను, పైగా అది కూడా చాలా బాధ అనిపించింది. దాన్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎలా వైరల్ చేస్తున్నారంటే, ఏడుస్తున్నారు, నాయకుడు ఎక్కడన్నా ఏడుస్తాడా, నాయకుడు ధైర్యంగా ఉండాలి కదా అని చెప్పి దీనిలో కూడా నెగిటివ్ వెతుకుతూ ఒక తండ్రి కోసం ఒక కొడుకు పడే బాధలో కూడా రాజకీయం చేస్తున్నారు కొంతమంది పనికిమాలిన. లోకేష్ గారు అక్కడ ఏం మాట్లాడారో ఒక్కసారి మీరు చూడండి. మాటలో చెప్పాలంటే బాధ అసలు. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయరు. 45 సంవత్సరాలు క్రమశిక్షణతో పట్టుదలతో మన కోసం పనిచేశారు. 43 రోజులు ఆయన రాజమండ్రి జైల్లో పడ్డారు. ఆ మాట ఆయన అలా అప్పటి వరకు చాలా డైనమిక్ గా మాట్లాడిన వ్యక్తి సడన్ గా వాళ్ళ తండ్రి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఉన్న పరిస్థితిని గుర్తొచ్చి, తన తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఆయన ఏ తప్పు చేయకుండా ప్రజల కోసం ఆయన అన్ని హింసలు పడుతున్నాడు, అంత బాధలు పడుతున్నాడు అని ఒక కొడుకు గుర్తొచ్చినప్పుడు ఆయన భావోద్వేగానికి గురవటం, అలా ఎమోషనల్ అయిపోవటం అనేది అది చాలా న్యాచురల్ కదండి. ఒకవేళ ఎవరైనా అలాగ అవ్వకపోతే వాళ్ళు సాధారణంగా లేనట్టు, వాళ్ళు తేడా అన్నట్టు, వాళ్ళు సైకోలు అన్నట్టు. ఎలాగంటే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అయిందని తెలిసిన దగ్గర నుంచి ఆయన డెడ్ బాడీ దొరికిన తర్వాత కూడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళలో కన్నీళ్లు చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఉన్నారండి? అప్పుడు మేము వైసీపీలోనే ఉన్నాం, నేనైతే చూడలేదు. కనీసం ఆయన కనిపించినప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు వెతకడానికి వెళ్ళారు, లేకపోతే పలానా అడవుల్లోకి వెళ్ళాడు, ఇక్కడ వెతుకుతున్నాడు, అక్కడ వెతుకుతున్నాడు, ఇలా టెన్షన్ పడుతున్నాడు అనే వార్త కూడా నేను చూడలేదు. తండ్రి మిస్ అయిపోతే ఇక్కడ లోకేష్ గారి తండ్రి జైల్లో కళ్ళ ముందే ఉన్నారు. కళ్ళ ముందు ఉన్నా కూడా ఆ తండ్రి బాధ భరించలేని ఒక బాధ్యత గల కొడుకు మనకి లోకేష్ గారిలో కనిపించట్లేదా? ఇదే మీటింగ్లో ఆయన అంటాడు, నా తల్లి కూడా ఈ రోజున బయట తిరగాల్సి వస్తుంది, ఏ రోజు నా తల్లి బయటికి రాలేదు అని. వాళ్ళ తల్లి బయట తిరుగుతుంటేనే చలించిపోయే కొడుకు నారా లోకేష్ గారు అంటే. కానీ సొంత తల్లిని పక్క రాష్ట్రాలకు తరిమేసే కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, సొంత చెల్లిని పక్క రాష్ట్రాలకు తరిమేసే అన్న జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి క్రూరమైన మెంటాలిటీ, అలాంటి సెంటిమెంట్స్ లేని మెంటాలిటీ, అలాంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రానికి నాయకుడు. ఈయన్ని మనం శంకించినామా? ఆ తండ్రి కోసం తల్లి కోసం బాధపడేవాడు రాష్ట్రం కోసం ఎంత ఆలోచిస్తారు, వాళ్ళు ఎంత సెంటిమెంట్స్ ఉన్నాయనేది చూడాలి తప్ప ఏంటండి ఈ దారుణం? ఈ రాష్ట్రం కోసం కుటుంబాన్నే త్యాగం చేసి తన జీవితాన్ని మొత్తం రాష్ట్రం కోసం ఇచ్చిన తన తండ్రి ఈ రోజున అకారణంగా జైల్లో ఉన్నాడంటే ఒక కొడుక్కి ఏడుపు రాదా? గతంలో అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితిని కూడా అవహేళన చేసిన సైకో నా కొడుకులండి. భారతమ్మని అలాంటి మాటలు మాట్లాడితే జగన్ రెడ్డి గారికి కోపం రాకపోవచ్చు, ఆయనకి భార్య మీద ప్రేమ లేకపోవచ్చు, ఆయనకి భార్య మీద సెంటిమెంట్ లేకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఆయనకి కుటుంబం విలువలు తెలుసు, అలాగే లోకేష్ గారికి కూడా తల్లిదండ్రుల విలువ తెలుసు, భార్య పిల్లల విలువ తెలుసు. వీళ్ళు మానవత్వం కలిగిన మనుషులండి. జగన్ రెడ్డికి డబ్బు తప్ప ఇంకేం అవసరంలే. కాబట్టి ఎదుటోడి కష్టాన్ని, ఎదుటోడు బాధని, ఎదుటోడు దుఃఖాన్ని కూడా హేళన చేయించగలరు జగన్ రెడ్డి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలండి. ఎదుటోడు బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే మానవత్వం ప్రతి ఒక్కడికి మనసు కలుగుతుంది. అలాంటి కన్నీళ్లను కూడా హేళన చేసే సైకోనా కొడుకులు ఉన్నారు వైసీపీలో. నేనైతే డైరెక్ట్గా చూసి లోకేష్ గారి సున్నితమైన మనసుకి, ఆయనకి తండ్రి మీద తల్లి మీద ఉన్న గౌరవానికి ఫిదా అయిపోయాను. నేనైతే తల్లిదండ్రులు అంటే విలువన్న ప్రతి ఒక్కరికి లోకేష్ గారు నచ్చుతారు. తల్లిదండ్రులు అంటే ఇష్టం లేని వాళ్ళకి, తల్లిదండ్రులని లెక్క చేయని వాళ్ళకి లోకేష్ గారు నచ్చకపోవచ్చు అండి. ఇంకోటి కూడా చెప్తాను, నేను అంతకుముందు హలో లోకేష్ అనే ప్రోగ్రామ్ లో కూడా చెప్పాను. విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, లోకేష్ గారు కావాలా అని దేవుడు వచ్చి ఇంకొక అవకాశం కనుక ఆవిడకి ఇస్తే ఖచ్చితంగా లోకేష్ గారి కొడుకుగా కావాలని కోరుకుంటుంది. అలాగే షర్మిలమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు అన్నగా జగన్మోహన్ రెడ్డి కావాలా, లోకేష్ గారు కావాలని దేవుడు మరొక అవకాశం ఇస్తే షర్మిలమ్మ కూడా లోకేష్ నాకు అన్నగా కావాలని కోరుకుంటారు అని ఆ రోజు చెప్పాను మీటింగ్లో. ఈ రోజు కూడా చెప్తున్నాను, తల్లిని చెల్లిని పక్క రాష్ట్రాన్ని సరివేసిన జగన్ రెడ్డి ఎక్కడున్నా మన అందరినీ తల్లులు చెల్లులు అంటాడు. సామెత ఉందండి ఒకటి, తల్లికి కూడెట్టినోడట పినతండ్రికి పట్టుచీర కొనిస్తానట. ఆ సామెత కరెక్ట్గా యాప్ట్ అవుతుంది జగన్ రెడ్డికి.
తల్లిని చెల్లిని గెంటేస్తాడు, ఎక్కడున్న వాళ్ళు అందరూ తల్లులు చెల్లులు అక్కలు ఉన్నాడు. ఏంటి ఇంతకన్నా మోసం మరొకటి ఉంటుందండి?